అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రీస్ కిచెన్ వ్లాగ్స్ వంటిల్లు నేస్తం. ఈరోజైతే నేను మీతో మంచి రెసిపీ షేర్ చేసుకుంటున్నాను అండి. అదేంటండి, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసిన ప్యూర్ నెయ్యి అనమాట. సో స్వచ్ఛమైన నెయ్యి అయితే మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. సో ఎలా చేశానో చూపిస్తాను. మ్యాక్సిమం అందరు కూడా ఇలాగే ఇంట్లో చేసుకుంటుంటారండి. ఇప్పుడు చాలా వరకు బయట నుంచి ఎవరు కూడా కొనట్లేదు. సో నేను కూడా ఎలా చేశానో చూపిస్తాను చూడండి. అందుకోసం అయితే మనం డైలీ తీసుకునే పాలలో కాగబెట్టి చల్లారుస్తాం కదండి. అందులో నేను డైలీ అయితే మీగడ తీసి అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తానన్నమాట. అలా 10 డేస్కి ఒకసారి 15 డేస్కి ఒకసారి అయితే ఇలా నెయ్యి చేస్తాను. ఇదంతా కూడా నేను ఒక 10 డేస్ అయితే తీసుకున్న మీగడండి. 10 to 15 డేస్ అవుతుంది. సో మీగడంతా కూడా ఫస్ట్ ఒక బౌల్లో అయితే వేసుకున్నాను. సో నేను బ్లెండర్తో అయితే బీట్ చేస్తున్నానండి. స్లో టు మీడియంలో అయితే బీట్ చేయాలి. ఒకేసారి ఫాస్ట్గా పెట్టొద్దు. ఇలా ఒక 5 మినిట్స్ అయితే బీట్ చేసుకుంటే మనకు మంచి వెన్న అయితే ఫామ్ అవుతుంది. ఇలా స్లోగా అయితే అనాలండి. చిన్నప్పుడు నానమ్మ అమ్మమ్మ వాళ్ళైతే ఇలా వెన్న తీసేవాళ్ళు కదా, ఇలా చిలికేసి. సో ఇప్పుడైతే మనం ఇలా బ్లెండర్తో అయితే అంటాము. చూడండి చిక్కబడిపోతుంది, దగ్గర అవుతుంది కదా. ఒక 5 మినిట్స్ అనేసరికి ఇలా అయితే అయిందండి. ఇంకా కొద్దిగా అయితే వెయిట్ చేద్దాం. ఇప్పుడు మ్యాక్సిమం అందరు కూడా నెయ్యిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నారు. సో మనం చేసుకున్న మనకు సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదా, అది ఫ్రెష్ అండ్ ప్యూర్ అని కూడా అనిపిస్తుంది. అంతా ఒకసారి దగ్గర కనుక అనేసి మళ్ళీ ఒకసారి అయితే అంటే సరిపోతుందండి. చూడండి ఇది ఇప్పుడు అంతా కూడా ఇవన్నీ వెన్న అయితే ప్రిపేర్ అయింది. సో మనం ఇలా బాల్స్లో చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి 15 డేస్కి తీసిన మేగడ అయితే ఇంత వెన్న అయితే వచ్చేసిందండి. ఇప్పుడు ఇందులో మళ్ళీ కొంచెం కూల్ వాటర్ అయితే వేసుకోవాలి. కూల్ వాటర్తో ఇదంతా క్లీన్ చేసుకోవాలండి. ఏదన్నా పులుపు అనిపించినా కూడా కొంచెం నీట్గా క్లీన్ అవుతుంది. ఏ స్మెల్ కూడా రాదండి ఇలా చేసుకుంటే. సో ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఒక బౌల్లో అయితే వేసానండి. హీట్ చేసే ప్యాన్లో అయితే స్టవ్ మీద లో ఫ్లేమ్ అయితే పెట్టేసి ఇవి పెట్టేసానండి. ఇంకా ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. సో లో టు మీడియమే మెయింటైన్ చేయాలి. అదంతా కరుగుతుంటే మంచి అరోమా అయితే వస్తుందండి, మంచి స్మెల్. ఒక 3 దాకా అయితే ఇలాచి వేసాను ఫ్లేవర్ కోసం. ఉంటే తమలపాకు కూడా వేసుకోవచ్చు అండి. సో నాతో అయితే ప్రజెంట్ అవి ఉండవు కాబట్టి ఇలాచి అయితే వేస్తాను నేను ఎప్పుడు చేసా కూడా.
నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే. మనం ఇంట్లోనే టేస్టీగా ఘీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో ఫిల్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుందండి. చాలా డేస్ వరకు ఉంటుంది. చూడండి మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది. నెయ్యి అయితే ప్రిపేర్ అయిందండి. ఇదంతా కూడా వడకట్టేసి కొంచెం చల్లారాక వడకట్టేసి తీసుకోవడమే ఇంకా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ డే అయితే చూపిస్తాను చూడండి ఎలా అవుతుందో. ఓకే మరి బాయ్.